హలో ఫ్రెండ్స్, గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చూడండి. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ 24,540 460 అబోవ్ ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ రెసిస్టెంట్ 468. అయితే గిఫ్ట్ నిఫ్టీ నిన్న లాస్ట్ సాటర్డే రోజు 24,090 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు చూడండి మండే గ్యాప్ అప్ అయింది. 24,468 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెంట్ ఉంది. ఈ రెసిస్టెంట్ పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ డోజీ తీసుకుంది. ఈ డోజీ ప్రకారం మార్కెట్, మన ఇండియన్ మార్కెట్ ఎన్ఎస్సి ఓపెన్ అయ్యేసరికి, నిఫ్టీ ఓపెన్ అయ్యేసరికి ఇది పైకి వెళ్తుందా మరి కిందికి వెళ్తుందా గమనించాలి. ఈ సపోర్ట్ను బ్రేక్ చేసి కిందికి వస్తే మాత్రం మన మార్కెట్ మరి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి వస్తుందా, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇంకా కిందికి వెళ్తుందా అనేది ఒకసారి గమనించాలి. కాకపోతే ఈ వీక్ చూడండి ఒకసారి నిఫ్టీ ఈ థిన్‌లో ఉన్నాయి వీక్లీ లెవెల్స్. థిక్‌లో ఉన్నాయి మన మెయిన్ సపోర్ట్స్ అన్నట్టు. ఇక్కడ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఇక్కడ ఈ కిందికి వచ్చి సపోర్ట్ తీసుకుంటే మంత్లీ మొత్తం మళ్ళీ పైకి ఎగురుతుందని. అలాగే ఒకవేళ ఈరోజు గ్యాప్ డౌన్ గనుక ఇక్కడ మనకి ఇంకా గ్యాప్ డౌన్ గనుక ఓపెన్ అయితే గిఫ్ట్ నిఫ్టీతో సంబంధం లేకుండా ఈ థిక్ లైన్ అయితే ఏదైతే ఉందో 23,723 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరితే మాత్రం మనకు మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. ఒకవేళ లేదు మనకి ఇండియన్ పాకిస్తాన్ ఇండియా యుద్ధం ప్రకారం అలాగా చూసుకొని న్యూస్ ప్రకారం రిలేటివ్గా చూసుకొని ఇంకా మార్కెట్ డౌన్కి వెళ్తుంది అనుకుంటే మాత్రం మనకి ఇంకా ఇది ఫస్ట్ సపోర్టు, ఇది సెకండ్ సపోర్టు, ఇది థర్డ్ సపోర్ట్ అవుతుంది. 22,653 వరకు ఇవి ఈ ఈ మంత్ వీక్ కాదు, ఇవి థిక్‌లో ఉన్నవి మనకి మెయిన్ సపోర్టులు ఇవి దాటి వచ్చినా కొద్దిగా ఇంకా కిందికెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ థిన్‌లో ఉన్నవి మాత్రం వీక్లీ సపోర్ట్స్ అన్నీ. ఇక్కడ ఈ ఈ లాస్ట్ ఫ్రైడే కిందికి దాటి కింద క్లోజ్ అయితే మాత్రం ఈరోజు మళ్ళీ ఈ వీక్ మొత్తం ఈ ఈ 3 లైన్స్‌ని మనం కిందికి సపోర్ట్స్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనం ఫిబోనాసీ ద్వారా తీసుకుంటున్నాం గనుక ఈ లైన్ నంబర్స్ మనం చెప్పుకున్నాం ఈజీగా. అది అన్నమాట. మీరు లాస్ట్ 2 మంత్స్ నుంచి గమనిస్తున్నారుగా, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఈ లైన్స్ మనం తీసుకుంటున్న లైన్స్ ఏ రకంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది గమనించండి. గమనించిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. కొద్దిగా షేర్ చేస్తే చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయాలని ప్రార్థన. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఈ బ్యాంక్ నిఫ్టీ ఈ లాస్ట్ ఫ్రైడే ఏదైతే లో దాటి కిందికి వస్తే మాత్రం ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఈ థిన్ లైన్స్, ఈ థిక్ లైన్స్ మాత్రం మళ్ళీ మెయిన్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్స్‌గా వర్కౌట్ అవుతాయని చెప్పుకున్నాం. అయితే ఈ ఎప్పుడైతే ఈ థిక్ లైను సపోర్ట్, ఈ ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ చేసి కిందికి వచ్చిందో మనకు అప్పుడే అర్థమైపోయింది. మొన్న కూడా చెప్పుకున్నాం మనం ఫ్రైడే రోజు కూడా. మనం ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉందని 22,356 దగ్గర మన నెక్స్ట్ సపోర్ట్. అయితే ఇంతలోపుగా ఈ వీక్‌లో ఏం జరుగుతుందనేది మళ్ళీ ఈ సపోర్ట్ లైన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఏదైతే ఈ నిన్నటి ఫ్రైడే లో ఏదైతే ఉందో లో బ్రేక్ చేస్తే ఇది మళ్ళీ మనకు ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మార్కెట్ మనం చూడండి తీసుకుంటున్న లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్‌గా మనకు అక్కడే రేంజ్‌ని కూడా క్రియేట్ చేసి అక్కడ పైకి అప్ సైడ్ ఎళ్ళాలా, డౌన్ సైడ్ ఎళ్ళాలా అనేది మనకు క్లియర్‌గా ఇండికేట్ కూడా చేస్తుంది. దీని ప్రకారం ఈ ఫిబొనాసీ టూల్స్‌తో మనం తీసుకుంటున్న వీక్లీ లెవెల్స్, మంత్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్ పర్ఫెక్ట్ రేంజ్‌ని క్రియేట్ చూపిస్తుంది. మొమెంటం క్రియేట్ కూడా చూపిస్తుంది. దానికి సపోర్ట్‌గా మనకు ఈఎంఏస్ కూడా యాడ్ చేశారు. 5 ఈఎంఏ అండ్ 20 ఈఎంఏ. దీని ప్రకారం ఇంకా మనకి మార్కెట్ డైరెక్షన్ కూడా ఇంకా ఈజీగా క్యాచ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఒకరిద్దరు అడిగారు మా లైన్స్ ప్రకారం ఎలాగా తీసుకోవాలని. వాళ్ళకి ఈఎంఏ ప్రకారం మనం మొమెంటం ఎటు వెళ్తుందనేది ఆ రకంగా చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు షేర్ చేయాలని ప్రార్థన. ఓకే. లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి చూసిన వాళ్ళు. ఓకే.
ఇది చూడండి, ఇది సెన్సెక్స్ కూడా అయితే ఈ ఫ్రైడే లెవెల్స్ ఏదైతే దాటి కిందికొస్తే మాత్రం మళ్ళీ ఇది మన ఫస్టు ఆహ్, ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ సపోర్ట్ ఇది అవుతుంది. ఇది థర్డ్ సపోర్ట్. ఈ లైన్స్ చూడండి, చూసిన వాళ్ళకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఒకసారి అబ్జర్వ్ చేస్తేనే కదా! ఎవరి వీడియోస్ చూసినా వాళ్ళయి ఏ రకంగా అర్థమవుతుందో చెక్ చేయాలంటే మనం వీటి ప్రకారం చెక్ చేసుకుంటేనే మనకి కూడా ఒక అవగాహన వస్తుందనమాట. ఇది సెన్సెక్స్ లెవెల్స్. ఇంకా ఫిన్ నిఫ్టీ చూడండి ఒకసారి. ఫిన్ నిఫ్టీ కూడా ఈ థిక్‌లో ఉన్నాయి మనకి మెయిన్ సపోర్ట్స్. ఇవి తిన్నులో ఉన్నాయి మాత్రం, ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి మాత్రం మనకి వీక్లీ లెవెల్స్. ఈ లెవెల్ దాటి మనకి ఈ లాస్ట్ ఫ్రైడే లెవెల్ దాటి కిందికొస్తే మాత్రం ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది దాటి మళ్ళీ కిందికి ఈ థిక్ లైన్ సపోర్ట్ ఆల్రెడీ ఇక్కడ చూడండి. ఈ థిక్ లైన్ ఆల్రెడీ ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ చేసి కిందికొచ్చేసింది. ఇది మంత్లీ వైస్‌గా చూసుకోవచ్చు ఒక రకంగా. మంత్లీ వైస్ చూసుకున్నా గూడా మనకి మార్కెటు కిందికొచ్చేసింది. లాస్ట్ ఫ్రైడే చెప్పుకున్నాం లాస్ట్ వీక్‌లో. ఫ్రైడే రేంజ్ కిందికి రావాలి, ఫ్రైడే రేంజ్ కిందికి రావాలి. వస్తేనే మంచి మొమెంటమ్ వస్తుందనుకున్నాం. అదే రకంగా మనకు ఫ్రైడే రేంజ్ ఎప్పుడైతే దాటి కిందికొచ్చేసిందో, ఆ ఫ్రైడే రేంజ్ దాటిన నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. అది ఫ్రెండ్స్ మన లెవెల్స్. మన లెవెల్స్ చాలా ఇంపార్టెంటు. అసలు సింపుల్ టెక్నిక్ అనమాట. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇది ఎవరైనా ఎలా ఎలాగా కావాలి అని అడిగే వాళ్ళకి గూడా చెప్తాను. కావాలన్న వాళ్ళు ఆహ్, కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ.